Hi, this is Deepak, studying the diploma of my year on Space Institute of Technology in the Department of Electronic Communication and Engineering. Today, we make a project of solar wireless charging system in our guidance of K. Monica. నేను ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేము ఈ ప్రాజెక్ట్లో సోలార్ ప్యానెల్ యూజ్ చేసాం. ఎందుకంటే సోలార్ నుంచి వచ్చే ఎనర్జీని రిసీవ్ చేసుకొని లైట్ ఎనర్జీని సోలార్ ఎనర్జీగా మార్చి దీని మాడ్యూల్కి తిరిగి స్టెప్ అప్ మాడ్యూల్. ఈ స్టెప్ అప్ మాడ్యూల్ వచ్చే ఎనర్జీని బూస్టప్ చేసి అంటే లో పవర్ వచ్చిన హై పవర్ కన్వర్ట్ చేసి వచ్చిన పవర్ అనేది ఈ బ్యాటరీస్ స్టోర్ అయ్యింది. ఈ బ్యాటరీస్ అనేవి రీఛార్జబుల్ బ్యాటరీస్ అండ్ ఈ వచ్చిన పవర్ స్టోర్ చేసాం. వచ్చిన పవర్ అనేది డీసీ పవర్లో ఉంటుంది. ఈ డీసీ పవర్ని మనం ఇన్వర్టర్ వేస్తాం. ఇన్వర్టర్ అనేది ఈ వచ్చిన డీసీ పవర్ని ఏసీ పవర్గా కన్వర్ట్ చేసి ట్రాన్స్మిటర్ కాయిల్కి ఇచ్చింది. ఈ ట్రాన్స్మిటర్ కాయిల్ అనేది కారుకున్న రిసీవర్ కాయిల్తో కనెక్ట్ అయినప్పుడు కవర్ అనేది ఈ కెపాసిటర్లోకి వచ్చింది. కెపాసిటర్లో బ్రిడ్జ్ రెక్టిఫైయర్తో స్టెప్ అప్ మాడ్యూల్లోకి వెళ్ళి బూస్టప్ అయ్యి ఈ ఎల్ఈడీస్ గ్లో అవుతాయి. కార్లో ఉన్న బ్యాటరీస్ ఛార్జ్ అవుతుందని ఇండికేషన్ కోసం ఈ ఎల్ఈడీస్. అండ్ ఇప్పుడు బ్యాటరీస్ నుంచి వచ్చే పవరు ఎంత ట్రాన్స్మిట్ అవుతుంది అనే దానికోసం ఈ ఆర్డినో మెగా 2560 వాడి ఎల్సిడీలో డిస్ప్లే చేస్తాం. అండ్ కాయిల్ నుంచి ట్రాన్స్మిటర్ కాయిల్ నుంచి రిసీవర్ కాయిల్కి ఎంత లోగా ట్రాన్స్మిట్ అయిందో అండ్ అది కూడా డిస్ప్లే. ఇప్పుడు మనం దీన్ని వర్కింగ్ చెక్ చేస్తాం. పవర్ ఆన్ చేసి ఇక్కడ చూసుకుంటే సోలార్ వైర్లెస్ ఛార్జింగ్ స్టేషన్. అండ్ ఇప్పుడు బ్యాటరీస్ నుంచి వచ్చే పవర్ అనేది ఈ బ్యాటరీస్ నుంచి ఇన్వర్టర్కి వచ్చే పవర్ 1.6 volts ఉంది. ఇన్వర్టర్ నుంచి కాయిల్కి వచ్చే పవర్ వచ్చేసి 10 volts ఉంది. 9.2 10 volts ఉంది. ఇప్పుడు ఒక కారు కాయిల్తో అటాచ్ చేయన్నది కాయిల్తో అటాచ్ చేయను కారు దీని మీద చూసి పవర్ ట్రాన్స్మిట్ అవుతుంది. ట్రాన్స్మిటర్ కాయిల్ నుంచి రిసీవర్ 5 పవర్ వచ్చింది అండ్ స్టెప్ అప్ మాడ్యూల్తో లైట్స్ బ్లింక్ అవుతున్నాయి. సో బ్యాటరీ ఛార్జ్ అవుతుంది.